జై తెలంగాణ. పత్రికా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి, బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులకు, పార్టీ ప్రతినిధులకు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దలు డాక్టర్ సుధీర్ కుమార్ గారికి, అదేవిధంగా జెడ్పీటీసీ సరితారెడ్డి గారు, ఇతర పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరిస్తూ బిల్ పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి మరి ఆయన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు పెట్టాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ, ఎందుకంటే ఇప్పటికే దాదాపు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం అమలైన దినం 1959 జనవరి 26 నుండి రాజ్యాంగం అమలవుతూ ఉంది. అమలైన తర్వాత 15 సంవత్సరాలు అంటే 1965లో రిజర్వేషన్ ఫలితాలు దళితులకు అందుతున్నాయా లేదని లాతూర్ కమిషన్ చూస్తే ఫలితాలు సమానంగా అంతలో ఒక వర్గానికే చెందుతున్నాయని చెప్పేసి ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ పోరాటం మెల్లమెల్లగా జరుగుతూ 1994 మరి ఈదుమూడిలో కృష్ణమాదిగ నాయకత్వంలో ఎంఆర్పిఎస్ పేరుతోటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమం మొదలుపెట్టడం జరిగింది. మనందరికీ కూడా తెలుసు, 1997లో రామచంద్రరాజు కమిషన్ వేసి అవిభక్త ఆంధ్రప్రదేశ్లో మరి అసమానతలను దృష్టిలో పెట్టుకొని పూర్తి వివరాలతో కూడిన రిపోర్ట్ ఇస్తే దానికి అనుగుణంగా ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరిస్తూ ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బిల్ పెట్టి ఆమోదించుకోవడం జరిగింది. ఆ రకంగా 4 సంవత్సరాలు మరి రిజర్వేషన్ ఫలితాలు మాదిగలకు దాదాపు 22,000 ఉద్యోగాలు రావడానికి, అనేక మంది డాక్టర్లు కావడానికి, ఇంజనీర్లు కావడానికి, ప్రొఫెషనల్ కోర్సెస్లో చదువుకొని మంచి ఉద్యోగాలలో జాయిన్ అయ్యడానికి ఉపయోగపడ్డది. కానీ ఆనాడు మాల సోదరులు కోర్టుకు పోవడం వల్ల మరి అనేక పరిణామాలు 341 ఆర్టికల్ ప్రకారము ఇది రాష్ట్రాలు చేస్తే చెల్లదని చెప్పడంతో ఎస్సీలు ఏబీసీలుగా వర్గీకరించే అంశం మళ్ళీ పెండింగ్ పడ్డది. మనందరూ కూడా తెలుసు, అత్యున్నత ధర్మస్థానం మరి చంద్రచూడ్ ఆధ్వర్యంలో గొప్ప చారిత్రాత్మక తీర్పునివ్వడం జరిగింది. ఆర్టికల్ 14 ప్రకారము, రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 14 ప్రకారము రాష్ట్రాలు స్వయం ప్రతిపత్తి తీసుకొని వారి వారి జనాభా లెక్కల బట్టి వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పేసి తీర్పునివ్వడం జరిగింది. దానికి అనుగుణంగా అందరికంటే ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి దేశంలోనే మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రమే ఎస్సీలను ఏబీగా వర్గీకరిస్తుంది. ఆ వర్గీకరణ జరిగిన తర్వాతనే నోటిఫికేషన్స్ ఇస్తాం. ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ కూడా వర్తింపజేస్తామని చెప్పేసి మాయమాటలు చెప్పి మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసి 1 మ్యాన్ కమిషన్ వేసి కాలయాపన చేస్తూ ఉన్నది. ఇప్పటికే దాదాపు 11,000 టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. అట్లాగే మెడికల్ కాలేజ్ సీట్లు, ఇంజనీరింగ్ కాలేజ్ సీట్లు పాత లెక్క ప్రకారమే జరిగిపోతూ ఉన్నాయి. అనేక రకాలుగా నష్టాలు జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారు
ముందేమో మాదిగలకు నేను చాలా కృతజ్ఞతాభావంతో ఉంటా. నేను జెడ్పీటీసీ అవ్వడానికి మాదిగలు కారణం, ఎమ్మెల్సీ అవ్వడానికి మాదిగల కారణం, ఎమ్మెల్యే ఎంపీ ముఖ్యమంత్రి అయితే కూడా మాదిగల సహకారంతో నేను ఈ స్థాయికి వచ్చిన. నా వర్గం వాళ్ళు అంటే అగ్రకులస్తులు లేదా నా రెడ్డి వాళ్ళు ఎవరు కూడా నాకు సహకరించకుండా మాదిగల సహకారంతో వచ్చిన వాళ్ళు రుణం తీర్చుకుంటానని మాట్లాడతాడు. కానీ ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి లెక్క. మరి ఆయన ఎమ్మెల్యేల టికెట్ ఇచ్చే విషయంలో కానీ ఎంపీ టికెట్ల విషయంలో కానీ పక్షపాత బుద్ధి కనబడ్డది. ప్రత్యేకంగా మంత్రివర్గంలో 2 మాలలకు ఒక మోచే కులానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎంపీ టికెట్లు వస్తే 2 మాలలకి 1 బైన్లా కులానికి ఇచ్చి మాదిగ కులానికి మొండి చేయి చూపడం జరిగింది. ఇప్పటికైనా ఆయన చిత్తశుద్ధి ఉంటే ఆయన నొసటితోనేమో మాదిగల ముందున్నట్టు వెనుక నుంచి వెళ్ళి మాలలను ఎగేసే కార్యక్రమం చేస్తున్నాం. దానికి నిదర్శనం మరి వివేక్ వెంకటస్వామి గారు. కారణం ఏంటంటే రాష్ట్రమంతా తిరుగుతూ హైదరాబాద్ డిసెంబర్ 1న మీటింగ్ కూడా పెట్టి మరి కేంద్రంలో ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు అదేవిధంగా మేనిఫెస్టోలో పెట్టి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎస్సీలను ఏబీసీ వర్గీకరించని పెట్టి వారే ఒక పక్క గొప్పగా చెప్పుకుంటూ ఉంటే మరి అదే పార్టీలో ఉండి వివేక్ ఇంకా కొందరు ఎమ్మెల్యేలు పార్టీకి వ్యతిరేకంగా ఈరోజు 30 సంవత్సరాలు కృష్ణమాదిగ చేసిన దండోరా ఉద్యమంలో దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా తెలంగాణ వరకు వస్తే ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఒకసారి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు తీర్మానం చేశాడు. రెండోసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీర్మానం చేశాడు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి సహకారంతో మరి నేను స్వయంగా తీర్మానం చేసే భాగ్యం నాకు దక్కింది. అదేవిధంగా రెండోసారి కూడా బీఆర్ఎస్ 2లో కూడా మళ్ళీ ఒకసారి కూడా తీర్మానం చేసి పంపించడం జరిగింది. అయితే అప్పుడు 100 రోజుల్లో పూర్తి చేస్తానన్న మోడీ మొండిగా ఎలక్షన్లకు వాడుకోవాలనే ఉద్దేశంతో ఎలక్షన్ల ముందు ఈ కార్యక్రమం అంటే మరి వారి సహకరించడం వల్ల సుప్రీంకోర్టు ముందుబడి అన్ని పార్టీలు వారి వారి తరపున వారి అడ్వకేట్స్ని పంపించి గొప్పగా సుప్రీంకోర్టులో వాదించి మరి చారిత్రాత్మక తీర్పు రావడం జరిగింది. నిజంగా అది మాదిగ ఉపకులాలే కాకుండా ఎస్సీలో ఉన్న 59 కులాలకు సమన్యాయం జరగడానికి ఒక మంచి తీర్పు. 30 సంవత్సరాలు పోరాటం చేసిన కృష్ణమాదిగకు, అసలు బాసిన అమరులకు, మాదిగ వీరులకు మరి దాన్ని ఆ తీర్పును అంకితం చేస్తూ దయచేసి మాలలు ఎదిగిన మాలల ఉచ్చులో పడొద్దు. రెండవది రేవంత్ రెడ్డి 2 నాలుకల ధోరణి ద్వంద్వ వైఖరితోటి మాదిగల మధ్యలో సిచ్చు పెట్టాలని చూస్తున్నాడు. ఇప్పటి వరకు ప్రజాహిత కార్యక్రమాలు చేసి ప్రజాపాలనలో ఒక్క మంచి పని చేసి ఇప్పటివరకు పేరు తెచ్చుకోలే. మరి ఇప్పటికైనా మా మధ్యలో చిచ్చు పెట్టకుండా సామరస్యంగా ముందుకు పోయే విధంగా ఇప్పటికే జనగణన జరుగుతూ ఉంది. 90% వరకు అయిపోయిందని చెప్తా ఉన్నారు. కొన్ని దిక్కులో 100% అయిపోయిందని చెప్తున్నారు. సో ఇప్పటికే మాదిగా సింగిల్ మాదిగా 70% ఉన్నట్టు అంచనాలు బయటకు వస్తూ ఉన్నాయి. మీ వాట మీరు తీసుకోవాలి, మా వాట మేము తీసుకోవాలనే ఒక నిబంధనతో ముందుకెళ్లే కార్యక్రమం. నిజంగా సామాజిక న్యాయం అంటే ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించడమే. ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించే వాళ్ళు అంబేద్కరిజానికి వ్యతిరేకం, సామాజిక న్యాయానికి వ్యతిరేకం. ఇక్కడున్న నాయకులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ప్రత్యేకంగా కడియం శ్రీహరి గారు దాదాపు 94 నుండి
2024 అంటే దాదాపు 94 నుండి 104 30 సంవత్సరాలు దళితులకు మొత్తం కూడా ఆయనే హరించుకుంటున్నాడు. అంటే ఆయనే మొత్తం అందరిది దోసుకుంటున్నాడు. తెలుగుదేశంలో ఉన్నప్పుడు మాదిగ పేరుతోటి 10 సంవత్సరాలు రాజ్యం ఏలిండు. జిల్లా మొత్తానికి ఏకైక మంత్రిగా ఉన్నాడు. ఒక్క మాదిగ బిడ్డను కూడా నేను ఎస్సీ అని ఆయన చెప్పుకోకపోవడమే కాకుండా ఒక్క మాదిగ బిడ్డకు కూడా సాయం చేసిన సందర్భం లేదు. ఆయన మార్కుగా ఏమన్నా వరంగల్ జిల్లాకు చేసిందంటే అట్లా కూడా ఏమి చేయలేదు. ఆయన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నప్పుడు వరంగల్లో ప్రత్యేకంగా మాదిగలను ఒక పక్కనేమో ఎన్కౌంటర్లు, రెండో పక్కనేమో దండోరా ఉద్యమంలో పనిచేసే నాయకులందరి మీద కేసులు పెట్టించి పోలీస్ స్టేషన్లో పాల్చేయడం, నన్నైతే రాసి రంపాన పెట్టడం. నేను ఇవాళ రాజకీయాలకు వచ్చి నేను ప్రజా వైద్యుడిగా ఉండి వైద్యం చేసుకుంటున్న నన్ను మాదిగల ఆత్మగౌరవం కోసం, మాదిగల ఉనికి కోసం, అస్తిత్వం కోసం దండోరాలో పనిచేస్తున్నందుకు కక్షగట్టి మరి ఆనాడు అనేక ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. ఏనాడు కూడా దళితుల పక్షపాతి కానీ లేదా మాదిగలకు ఉండడం కానీ చేయలే. మళ్ళీ రెండోసారి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన అసలు కులం బయటకు వచ్చి నేను బయన్లా అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా ఒరగబెట్టింది ఏం లేదు. దళితుల కోసం దేవుడు నాకు చిన్న అవకాశం ఇచ్చినా కూడా మాదిగ అస్తిత్వం కోసం, మాదిగ ఉనికి కోసం, ఆత్మగౌరవం కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని మాదిగలు తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉన్నారని చెప్పే కార్యక్రమం చేసినాం. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తీర్మానం చేయాలంటే, అసెంబ్లీలో తీర్మానం చేయాలంటే కేసీఆర్ గారి ఆశీస్సులతో వారిని ఒప్పించి మెప్పించి ఏకగ్రీవంగా ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించాలని అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. మూడవది అవకాశం వచ్చింది వరంగల్కి అని చెప్పేసి హెల్త్ యూనివర్సిటీ తీసుకురావడం కోసం సావు నోట్లో తలబెట్టినంత పనైంది నాకు. అయినా కూడా కేసీఆర్ గారిని ఒప్పించి చిరస్థాయిగా వరంగల్లో మరి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ, కళాక్షేత్రము, కేంద్ర ప్రభుత్వం ద్వారా 150 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకురావడం జరుగుతుంది. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే వచ్చిన అవకాశాన్ని మన వ్యక్తిగత ప్రయోజనాలకు కాకుండా జాతి ప్రయోజనాల కోసం, జాతి ఉనికి చాటడం కోసం అనేక కార్యక్రమాలు చేసింది. మరి కడియం శ్రీఆర్ ఏం చేశాడు? 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన మూట కట్టుకున్నది నమ్మక ద్రోహి. ఆయన మూట కట్టుకున్న నమ్మక ద్రోహి. ఆయన బిడ్డకు మాత్రం ఎంపీ టికెట్ కోసమే మరి స్వార్థంతో ఆయన రాజకీయాలు చేసింది. కానీ ఏ ఒక్క దళిత బిడ్డకి ఇప్పటివరకు ఏనాడు కూడా చేయలేదు. అంతేకాకుండా ఈరోజు ఆయన నమ్మక ద్రోహానికి బ్రాండ్ అంబాసిడర్గా నమ్మక ద్రోహానికి బ్రాండ్ అంబాసిడర్గా మిగిలిపోయిన పరిస్థితి కనబడతా ఉన్నది. ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉండేది ఉంటే మీరందరూ కూడా ఒక్కబడలే అనేది కదా రేవంత్ రెడ్డి, నేను ఒక్కబడి విద్యార్థులమే, ఆయన కంటే నేనే సీనియర్ అని చెప్పేసి ఆనాడు చంద్రబాబు దగ్గర ఉన్నప్పుడు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నావు, అప్పుడు ఏబీసీలు అయినాయి, అప్పుడు నేను కూడా ఉన్నానని చెప్పేసి డంబికాలు బలుపుతుంటావు. నీకు సిగ్గు శరమున్నా, ఏమాత్రం పౌరుషం ఉన్నా, రేషమున్నా కడియం శ్రీహరి ఇది నీకు చివరి అవకాశం. 74 ఏళ్ళు ఉన్న ఇప్పటికైనా చేసిన పాపాలన్నీ కడుక్కోవాలంటే దండోరా ఉద్యమంలో నేను కూడా భాగస్వామిని నువ్వు చెప్తున్నావు కదా, అది నిజమే అయితే నువ్వు వెంటనే రేవంత్ రెడ్డి ఎంబడి పడుతావో ఏం చేస్తావో నాకు తెలియదు. బెదిరిస్తావా, అదిరిస్తావా? జమిడికా ఉంటుంది, బయన్లో కొట్టే జమిడికా ఉంటుంది. ఇప్పుడు నేను మాదిగా చెప్పుకోవడానికి గర్వపడతాను. ఐఎమ్ డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగా. డప్పు కొట్టమంటే అసలు నా సామిరంగా కొడతా, చెప్పు కుట్టమంటే కూడా కుడతా.
మరి ఆయన నిజంగానే బయలులోడ్ అయితే జమ్మిడికం కొట్టి అది కుల గౌరవానికి ప్రతీక జమ్మిడిని కొట్టి రేవంత్ రెడ్డి నొప్పించి మరి ఎస్సీలను ఏబీసీలుగా అయ్యటానికి సిద్ధంగా ఉన్నది. ఎవరు ఆపే పరిస్థితి లేదు. కానీ ఇత్తేసి పొత్తు కలపాలంటారు కదా, ఆ పని చేయడానికైనా కనీసం ఇప్పటికైనా నీ చేతిలో ఆనాడు అధికార పార్టీలో టీడీపీలో, ఈనాడు మళ్ళీ అధికార పార్టీకి అవకాశవాదంగా పోయినావు. నీతో పాటు మాదిగా ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు పనికత్తులు అవుతారు, గూటాలు అవుతారు. మరి రేవంత్ రెడ్డిని గుద్దుతేనే ఆయన బయటకు వచ్చే పరిస్థితి ఉన్నది. గూటం పనికత్తులు కావాలి. మా దండోరా నాయకులందరూ కూడా అనేక గ్రూపులుగా ఉన్న మాదిగలందరూ కూడా మరి డప్పు కొట్టి సిటికడేస్తూ మరి దండోరా వేసి ఏబీసీడీలు సాధించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ రకంగా ఎవరు ఆపినా ఎస్సీలు ఏబీసీలుగా వర్గీకరించి ఆపే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇప్పటికే ఉద్యమం పరాకాష్ఠకు తేరింది. సమాజం మొత్తం కూడా అర్థం చేసుకోవడం జరిగింది ఎంత అన్యాయం జరిగిందని చెప్పేసి. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి వెంటనే ఈ ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్ ప్రవేశపెట్టి చరిత్ర పుటల్లో ఎత్తడో, బిల్ పెట్టకుండా చరిత్రహీనుడైతాడో రేవంత్ రెడ్డి తేల్చుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తూ వెంటనే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఆదిగల ఐక్యత, ఆదిగల ఐక్యత, ఎస్సీ వర్గీకరణ వెంటనే అమలు చేయాలి, ఎస్సీ వర్గీకరణ వెంటనే అమలు చేయాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడు నేను అధికారికంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన్నే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రేపు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బిల్ పాస్ చేస్తే 100% మద్దతు తెలియజేస్తాం. ఎందుకంటే మా పార్టీ ద్వారా ఇప్పటికే 2 సార్లు అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. మేమే కాదు, ఇప్పుడు అసెంబ్లీలో ఉన్న పార్టీలు మొత్తం కూడా కాంగ్రెస్ కానీ తీర్మానం చేసింది, బీజేపీ అయితే కేంద్రంలో ఇక్కడ కూడా తీర్మానానికి సహకరించడం జరిగింది. అదేవిధంగా కమ్యూనిస్టు నాయకులు సహకరించడం జరిగింది, ఎంఐఎంఐలు సహకరించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ 80% ముందు వరుసలోనే ఉన్నది. కాబట్టి తప్పకుండా రేపు అసెంబ్లీలో తీర్మానం చేస్తే తప్పకుండా మేము మద్దతు తెలియజేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. వర్ధిల్లాలి.